శీతల గాలులు దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు చలిలో వణికిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. రానున్న 7 రోజుల పాటు చలి పొగమంచు కొనసాగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మంచు కురిసే అవకాశం సైతం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల విజిబిలిటీ తీవ్రంగా పడిపోయింది. అయితే వచ్చే వారం కూడా ఇదే పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది. రైట్, ఇదే వెదర్ అప్డేట్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. హీఈస్ రెడీ ఇన్ ఢిల్లీ. వెంకటేష్, చెప్పండి. సో చూస్తున్నాం మనం స్క్రీన్ మీద విజువల్స్. ఇటు జైపూర్ అవ్వచ్చు, ఇటు ముంబై, అలాగే గ్వాలియర్, హరిద్వార్, ఇలా ఉత్తర భారతదేశం అంతా కూడా చలి మంచు పూర్తిగా కమ్మేస్తున్నట్టుగా చూస్తున్నాం. మరో వారం రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ చెబుతున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి పరిస్థితి? ఢిల్లీ ముఖ్యంగా ఎలా ఉంది? అప్డేట్ చెప్పండి. ఉత్తర భారతాన్ని అంతా కూడా చలి వణికిస్తుంది. ఏకంగా ఢిల్లీలో ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో కంప్లీట్ గా ఉత్తర భారతం అంతా కూడా కోల్డ్ వేవ్ తో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లో -5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుల్మార్గ్ అని ఇతర ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. సో దాని ప్రభావం కారణంగా కంప్లీట్ గా ఉత్తర భారతం అంతా కూడా కోల్డ్ వేవ్ ఉంది. సో తీవ్రమైనటువంటి చలిగాలులు ఉన్నాయి. దాంతో జనం అంతా బయటికి రావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కంప్లీట్ గా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఈ తీవ్రమైనటువంటి చలిగాలుల కారణంగా వచ్చేటువంటి అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో వీలైతేనే బయటికి రావాలి తప్ప అనవసరంగా బయటికి రావద్దని కూడా ఇప్పటికే వైద్య నిపుణులందరూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి ఇటు దేశ రాజధాని ఢిల్లీలో 3 రకాల సమస్యలు. ఒకవైపు కోల్డ్ వేవ్, తీవ్రమైనటువంటి కోల్డ్ వేవ్ ఉంది. ఇంకోటి పొగమంచు, మూడోది కాలుష్యం. సో త్రిబుల్ వ్యామిగా ఢిల్లీలో పరిస్థితి తయారైంది. సో ఈ నెల 14వ తేదీ వరకు కూడా ఈ కోల్డ్ వేవ్ ఉండబోతుంది. సో ఈ కోల్డ్ వేవ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి వృద్ధులు, చిన్నారులపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. మరి మార్నింగ్ సమయంలో, ఎర్లీ మార్నింగ్ సమయంలో తీవ్రమైనటువంటి చలిగాల కారణంగా పూర్తిగా చేతులన్నీ కూడా వంకర్లు పోయేటువంటి పరిస్థితి. అలాంటి ఒక కోల్డ్ వేవ్ కండిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో మరొక వారం 10 రోజుల పాటు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉత్తర భారతం అంతా ఉండబోతుంది. ఇంకోవైపు సౌత్ వైపున కొంత వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇంక్లిమెంట్ వెదర్ ఉంది. అక్కడక్కడ కొంత ఐసోలేటెడ్ రెయిన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ సంక్రాంతి వరకు కూడా ఉత్తర భారతాన్ని చలి వణికించబోతోంది. హరి. ఆల్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.